నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మన అందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు పువ్వులు చాలా పూసినాయండి. బేషన్ నిండా అయినాయి అనమాట. ఎన్ని పువ్వులు పెట్టినా కూడా తరగట్లేదు. ఇంకా దేవుళ్ళ పటాలకి నిండుగా పెట్టేశాను. పువ్వులు పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పొద్దున్నే టిఫిన్ నిన్న మినపప్పు నానపోయలేదండి. కొంచెం పని ఎక్కువగా ఉండటం వలన గుర్తు ఉంది కానీ పప్పు పోయలేదని, సర్లే ఈ పనుల మీద ఇంకా ఎందుకులే ఇప్పుడు రేపొద్దున ఏదో ఒకటి టిఫిన్ చపాతీను ఏదో ఒకటి చేసేద్దాంలే అన్న ఆలోచనతోటి ఇక పప్పు అయితే నానపోయలేదు. బొంబాయి రవ్వ ఉంది, టమాటా బాత్ చేద్దామని చెప్పి ఇలాగ చాలా పలచగా చేస్తానండి నేను. మా అమ్మాయి అయితే అంటుంది అనమాట, తినటం ఎందుకు గ్లాసులో పోసుకుని తాగొచ్చు కానీ. అదిగోండి, ఉప్పు కూడా చూడండి చాలా తక్కువ వేస్తాను అనమాట, ఉప్పు వేసామా లేదా అన్నట్టు. ఇక ఇవాళ పాలు తీసుకొచ్చారు 4 రోజులకు ఒకసారి. దాంట్లో 3 లీటర్లు పడతాయండి. ఇక 3 లీటర్లు ఆ క్యాను పట్టిద్ది అనమాట. ఒకవేళ కింద పడిపోయినా కూడా పాలు పోవు, అందుకనే పాల క్యాన్ అంటారంట. మూత కూడా భలేగా గట్టిగా ఉంటుందండి, చాలా పాలు పడతాయి అన్నట్టుగా ఉంటుంది. 3 లీటర్లున్నర పడతాయి కానీ 3 లీటర్లు తీసుకొస్తారు వెలితిగా. ఇంకా కాంచేద్దామని చెప్పి పెరుగు కూడా పాలు తోడు పెట్టాలి సాయంత్రానికల్లా, పెరుగు అవ్వాలని చెప్పి త్వరగా కాచేస్తున్నాను. ఒక పక్కనేమో రైసు పొద్దున్నే లెగిసినప్పుడే కడిగి పెట్టేసేసాను అన్నమాట. 1 గంట పైన అయిపోయింది, నానిపోయినాయి. ఒక పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కనేమో ఇదిగోండి ఎసరు పోసాను కదా, వేసి ఏమేసాను, అల్లం పచ్చిమిరపకాయలు అస్సలు మంట ఉంటలేదండి. 10 కాయలు వేసినా కూడా అసలు మంట అనేది రావట్లేదు. 3 గ్లాసులు వాటర్ పోసానండి. ఈ గ్లాస్ తోటి ఒక తలగట్టుగా పోస్తున్నాను అనమాట రవ్వ. ఇలాగా బాగా మరిగిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసానండి, చాలా బాగుంటుంది. కొంచెం లైట్గా చిటికెడు పసుపు వేస్తాను, ఎందుకంటే మరీ తెల్లగా లేకోకుండా మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. తినటానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది అనమాట. ఇక ఇలాగా రవ్వ వేసేసి కలిపేస్తున్నాను పల్చగా. ఈ రవ్వని నెయ్యిలో వేపుకుంటే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు వేపుతాను, ఇక ఈరోజు ఎందుకనో బద్ధకం చేసేసాను అనమాట. వద్దులే ఇలాగ వేసేద్దాంలే, ఏమైందిలే ఈ ఒక్క పూటకి అని ఇలా పల్చగా కలుపుకుంటూ ఉంటానే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా రుచి వస్తుంది. లాస్ట్లో కొంచెం 1 స్పూన్ వేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అయితే నెయ్యి ఎక్కువగా ఉంటే అసలు ఆ నెయ్యితోటే చేస్తాను. ఇవన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి, అయితే నేను ఉల్లిపాయ వేయలేదులేండి, టమాటా పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు కోసి వేసాను అనమాట. కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసాను. శ్రీకృష్ణుల వారికి నైవేద్యంగా కూడా పెట్టాలని చెప్పి ఇంకా ఇప్పుడు చేస్తామన్నమాట. ఎందుకంటే ఆయనకి పెట్టింది, ఆ తండ్రికి పెట్టింది మేము కూడా తింటామన్నమాట. చూసారా ఎంత పలచగా ఉందో, కానీ నేను కొంచెం దగ్గరికి ఇలాగ కలిపేసరికి కొంచెం చిక్కబడిపోయింది. ఇక ఇలా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర కూడా ఇలాగ వేసేసుకుంటే ఇంకా స్టవ్ కట్టేసేస్తే కమ్మగా మగ్గిపోతుంది అనమాట. ఇక లోపలే మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసాను. ఇదిగోండి చూసారా, ఈరోజు ఇదేనండి టమాటా బాతు. మా ఇంట్లో టిఫిను తీసుకురండి, పాలకి వెళ్తున్నారు కదా. కొంచెం మా ఊర్లో ఇడ్లీ చాలా బాగుంటుందండి, చట్నీ బాగుంటుంది, మంచిగా చేస్తారు. స్నానాలు అవి చేసి టిఫిన్ సెంటర్ పెడతారనమాట. అక్కడ తీసుకురండి అంటే ఏం అవసరం లేదు, ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా చెయ్యి అన్నారు. సర్లే ఇక ఎప్పుడు ఉండేదే కదా, తీసుకురారులే మీరు అనుకుని నేను కూడా ఒకసారి చెప్పి వదిలేశాను. అయినా ప్రాణం ఊరుకోక చెప్తాను అనమాట, ఒకవేళ తీసుకొస్తారేమో అని. తీసుకురాలేదు, ఇంకెందుకులే అని చేసేసాను అనమాట టిఫిను. ఇక అన్నం కూడా ఉడుకుపట్టేసింది, ఇంకా గంజి వంపేసేద్దాము అని చెప్పి ఒకసారి ఈ పాలు త్వరగా కాగిపోతే చల్లారి పెట్టేసి తోడి పెడదామని చెప్పి ఐలో పెట్టేసి దగ్గరే ఉన్నాను కదా. ఇలా తిప్పుకోకపోతే పాలు అడుగంటు తీయండి, పాలు కూడా గంటి పెట్టి తిప్పుతూ ఉండాలి చూసుకుని దగ్గరుండి. ఇక అన్నం కూడా దించేసి ఉడికిపోయింది కదా, గంజి ఉంచేస్తున్నాను. ఆ గంజి బెడ్షీట్ అవి ఉన్నాయండి, ఇక బట్టలకు పెడదాంలే అని చెప్పి ఇక పక్కన పెట్టేశాను. ఈ పైన మూత కూడా కడిగేస్తాను, లేదంటే ఎండిపోయి అదొక రకంగా ఉంటుంది ప్లేట్ కూడా. అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇక్కడే కదా పక్కనే ఉంది కదా వాటర్ షింకు, ఇంకా కడిగేసేసి మంచిగా మూత పెట్టేశాను అనుకోండి. శుభ్రంగా అన్నం మెతుకులు అవి తుడిచేసేసి నీట్గా ఉంటుంది, చిరాకు లేకోకుండా అని చెప్పి ఈ మాత్రంగా ఇక మూత పెట్టేసేసి సిమ్లో పెట్టేసేస్తే కాసేపట్లో మగ్గిపోతుంది. స్టీల్ గిన్నెలు కదండి, త్వరగా మాడిపోతాయి, ఎక్కువసేపు ఉండకూడదు, పెట్టామా కట్టామా అన్నట్టుగా ఉండాలి. ఇక పాలు కాగిపోయినాయి,
తోడు పెట్టేసేసాను. అన్నం అంతా అయిపోయింది, టిఫిన్ తినేసారు. ఆయనకి హార్లిక్స్ కలిపిచ్చేసాను. ఆయన డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. ఇక మధ్యాహ్నం నేను కూడా భోజనం చేసిన తర్వాత బట్టలు అవి కూడా ఉతికేసానులేండి. భోజనం చేసిన తర్వాత మొన్న వీడియోలో చెప్పాను కదండి, ఈ పిండి సరుకులన్నీ తెచ్చారండి పిండి వంట చేద్దామని చెప్పి. అసలు అయితే గోరుమీటలు చేద్దామని చెప్పి తెమ్మని చెప్పాను. కానీ గోధుమ పిండితోటి గవ్వలు చేద్దాంలే అని చెప్పి ఇక కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, కొంచెం అంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, కొద్దిగానే రుచికి. అది నెయ్యేమో బాగా కాగబెట్టేసాను అనమాట. ఇంట్లో నెయ్యలే, కొంచెమే వేసాలండి, అది కనపడే అంత నెయ్యి వేయలేదు. ఇంక ఇలాగా నెయ్యి వేసేసి ఇప్పుడు కనుక చేయి పెట్టాను అనుకో, చేయి కాలిపోతుంది అని అనుకుంటున్నా. ఇంకా గరిటె పెట్టేసి తిప్పుదాము ఈ పిండి అంతా అని చెప్పి ఇదిగోండి. ఎందుకంటే మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానండి, ఏమన్నా తీసుకువెళ్దాము. కొన్ని తీసుకొస్తానన్నారు, కొన్ని తీసుకొస్తే ఏమొస్తాయి, ఒక కేజీ ప్యాకెట్కి 4 రావు, తిన్నట్టు ఉండదు. ఆమె తింటుంటే నేను చూడాలి, నేను తింటుంటే ఆమె చూడాలి నా ఇంకా అన్నట్టు ఉంటుంది. ఇంట్లో మనం తెచ్చుకొని చేసుకుంటే మనకి చేతి నిండా ఉంటాయిలే అని చెప్పి. నాకు రాదండి, ఇదే ఫస్ట్ టైము. సర్లే కొంచెమే, అందుకనే నేను ఏదన్నా మొదలు పెట్టేటప్పుడు తెలియని పని కదా, కొంచెం తక్కువగానే తీసుకున్నాను. పిండి తీసుకురావడానికి 2 కేజీలు ప్యాకెట్ తెచ్చారు, కానీ సుమారుగానే తీసుకున్నాను అనమాట, అందాజుగా. ఇక బెల్లం కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను. బెల్లం గవ్వలు చేద్దాము గోధుమ పిండితోనని. మైదా పిండి కూడా తీసుకొచ్చారు గోరుమీటలు చేయాలని, అవేమో నాకు రావు. సర్లే ఒకవేళ చెక్క ఉంటుందేమో కొనుక్కురమ్మంటే ఎక్కడ షాపుల్లో గోరుమీటలు చెక్కలు లేవండి, గవ్వల చెక్కలు అయితేనే ఉన్నాయి అని చెప్పి గవ్వల చెక్కలు గవ్వ చెక్క తీసుకొచ్చారు. ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కొంచెం గట్టిగానే కలపాలండి, ఎందుకంటే మళ్ళీ పలచనైపోతే ఎక్కువగా ఆయిల్ పీల్ చేస్తుంది కదా. చూసుకుని ఇలాగ మంచిగా ఒకసారి బాగా కలిపేసేసుకుని ఇలాగ ముద్దలాగా చేసేసుకుని పెట్టుకున్నామనుకోండి, ఒక అరగంట సేపు అలా నానిపోతే చేసుకోవడానికి గవ్వలు వీలుగా ఉంటుందని చెప్పి ఇదిగోండి ఈ మాత్రంగా మంచిగా కలిపేసేసి ఒక పక్కన పెట్టేసేసి ఇంకా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేద్దాంలే అని చెప్పి ఇలాగ కొంచెం అంటే కొంచెమే చేసుకుందాంలే అని చేశానండి. ఇక ఈలోపు ఇది నాంతా ఉంటుంది కదా అని చెప్పేసి కలిపి పక్కన పెట్టేసానా. పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసి బట్టలు అవి మడత పెట్టేసేద్దాము. అప్పటికే 1 గంట అయిపోయిందండి, ఎండ అసలు బాగా వస్తుంది. పైకి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి కళ్ళు కనపడవండి నాకే అంతేనా, అందరికీ అలా ఉంటుందో నాకైతే తెలియదు. అస్సలు కనపడవు కళ్ళు, ఇల్లంతా చీకటిగా ఉంటుంది లైట్ వేసినా కూడా, అలా ఉందన్నమాట ఎండ. ఇక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసేసి అన్నం కూడా తినేసాలండి. భగవద్గీత క్లాసు వస్తుంది, ఇక ఆ క్లాస్ వింటూ బట్టలు మడతలు పెట్టేసేసి అక్కడ పిండి వంటకు అన్నీ సర్దుకోవచ్చు ఈలోపు అని చెప్పి కొంతసేపు మడత పెట్టేసిన తర్వాత అన్నీ కావాల్సినవి అన్నీ చక్కగా పెట్టేసుకుని అందుబాటులో. ఇక ఇదిగోండి, ఇక ఆ బేషన్లో కలుపుతుంటే టకా 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 టకామని నేలకి సౌండ్. ఇట్లా కాదులే అని చెప్పి ఇక్కడ ఏమో ఉండదు కదా, నీట్గానే ఉంచుతాను కదా, అందుకని చెప్పి ఇక నేల మీద పెట్టేసి బాగా కలిపేసేసాను. 2 చేతులు పెట్టేసి గోరుమీటలు చేద్దామని ఆలోచన ఉందని చెప్పాను కదండి, అసలు నాకు రాదండి. ఒకసారి చూద్దాము ఎలా వస్తాయి అని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. అయితే ఇట్లా వస్తాయి అని అనుకుంటే నిజంగా చెప్తున్నానండి, నాకు అసలు రాదు. ఇలాగ ట్రై చేశాను, బాగానే వస్తున్నాయి. కానీ మైదా పిండితో చేస్తే బాగుంటాయి అని అంటారు, మరి వీటితో ఎలా ఉంటుందిలే, ఎందుకు వచ్చిందిలే, గోధుమ పిండితోని ఇవి గవ్వలు చేసుకుందాంలే, మైదా పిండి పెట్టుకున్నప్పుడు ఒకసారి ఎప్పుడైనా చేసుకోవచ్చులే అని చెప్పి అనుకుంటున్నాను. చూడండి, అవేమో 2 వచ్చినాయి, 2-3 బాగానే వచ్చినాయి. తర్వాత ఇంకోటి చేస్తుంటే కుదరట్లేదు. చూడండి ఇలాగా, కానీ బాగానే వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయి. చేసేది ఇది ఫస్ట్ టైం అయినా కూడా నేను ఎప్పుడూ చేయలేదు, బాగానే వస్తున్నాయిలే అనుకుంటున్నాను. చేసేద్దామా అనిపించింది, ఇవంతా గోరుమీటలు చేద్దామా అనిపించింది. అమ్మో మళ్ళీ రావట్లేదు, వద్దులే, ఎందుకు వచ్చింది, ఒక 5-6 చేసేసి పక్కన పెట్టేసుకుందాంలే, ఒకసారి అలవాటు అవుతుంది కదా, ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అని అనుకుంటూ ఒక 1/2 డజన్ గోరుమీటల వరకు చేశానండి. ఇక మిగతా ముద్దంతా కూడా కవ్వలు చేసేసుకుందాంలే. అది చూడండి రావట్లే, పెడుతున్నాను మళ్ళీ చెయ్యికి నెయ్యి రాసుకుంటున్నాను, మళ్ళీ పెడుతున్నాను, అలాగ అయిపోయిందనమాట. కానీ భలేగా వచ్చినాయండి, నేను అసలు అనుకోలేదండి ఇట్లా వస్తాయి అనుకుంటే ముందుగానే కొంచెం మైదా పిండి వేరుగా కలుపుకునేదాన్ని. ఇంక ఇప్పుడు నాకు అవి కూడా చేసి కలిపే ఓపిక లేదులే,
తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇదిగోండి చూడండి, మళ్ళీ ఇది రావట్లేదు. మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఆశ చెయ్యాలని, ఏమైనా సరే గోరుమిట్లు చెయ్యాలి ఆ పిండి అంతా అనుకున్నాను. కానీ ఆ పిండి సుద్దలన్నీ చుట్టాను అవన్నీ చేద్దామని. అమ్మ వద్దులే కుదరట్లేదులే అని చెప్పి ఇంకా మామూలుగా పిండి కలిపేసేసి చూడండి రాలేదు సరిగ్గా. ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి ఇక ఆ పిండి అంతానేమో చిన్న చిన్న గోళీలు అంత సైజు చేసేసుకుని ఇలాగ చెక్కకి నెయ్యి రాసేసుకుని, నెయ్యి అయితే నెయ్యి, నూనె ఉంటే నూనె, మనకు అందుబాటులో ఏది ఉంటే. నేను అప్పటికి అవసరంగా అక్కడ ఉంది కదా చేతి కింద నెయ్యి ఉంది కదా, కొంచెం చేతికి రాసుకుని చెక్కకి రాసేసి ఇలాగా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకున్నాను కదా ముందే. ఇంక ఈ మాత్రంగా అయినాయండి, కొంచెమే అయినాయి. తెలియదు కదా ముందు కొంచెం చేసుకుంటే ఇంకోసారి ఎప్పుడైనా కాసినన్ని ఎక్కువ చేసుకోవచ్చు. అసలంటూ కొంచెం కుదిరేదాకా అదిగోండి అటు పక్కన పెట్టినయేమో గోరుమిట్లు అనమాట. ఇక నూనె ప్యాకెట్ జ్యోతి ఆయిల్ వాడతానండి నేను పిండి వంటలకి, కానీ ఇంట్లో గానుగ నూనె ఉంది. సర్లే ఏదైతే ఏముందిలే ఇదే వేసేద్దాంలే కొంచెమే కదా అని చెప్పి ఇక ఇలాగా వేసేసి తగినంతగా చూడండి ఇట్లా వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని, లోపల మళ్ళీ వేగదు కదా ఐలో పెడితే అని చెప్పి చాలా వరకు సిమ్లోనూ కాదు, మీడియంలోనూ కాదు, ఐలోనూ కాదు, అలాగ పెట్టి చూసుకుంటూ పెంచుకుంటూ తగ్గించుకుంటూ అలాగా వండేసానండి. అలాగలా గవ్వలైతే చేసేసాను. ఇక ఇవి వేస్తున్నాను చేసినవి కూడా అలాగే సిమ్లో పెట్టి కొంచెం సేపు మీడియంలో పెట్టి ఇంక ఇలాగా ఆ ఒక వాయికి అయినవి. ఇంకా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం తరిగేసి పెట్టుకున్నాను కదా, కొంచెం అంటే కొంచెమే లేండి నీళ్ళు పోసేసుకుని పాకం వచ్చేసింది. ఇదేమి పెద్ద ఏమంటారు కొబ్బరి బూర్లు అరిసెలు పాకాలు ఏం కాదు కదా, ఇలాగ తీగలాగా వస్తే చాలు, ఇలా 2 చేతులు పట్టుకుంటే అంటుకుంటే చాలు అని ఇక ఈ కన్సిస్టెన్సీలో దించేసేసి కొంచెం నెయ్యి కూడా వేసానులేండి బెల్లం పాకంలో. ఇది మిగిలిన నెయ్యి ఉంది కదా మూకుట్లో అని చెప్పి వేసాను. ఇక వేసేసి ఇక ఇవన్నీ వేసేసి తిప్పేసేస్తున్నాను అనమాట. అసలు ఎంత చక్కగా చాలా బాగా కుదిరినాయండి. అయితే మైదా పిండితో వస్తాయి బాగుంటాయి అని అంటారు, కానీ మైదా పిండి ఎందుకులే ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటారు కదా, గవ్వలు చేద్దాము కదా గోధుమ పిండి బాగుంటుందని చెప్పి ఇక గోధుమ పిండితో చేశాను అనమాట. అసలు ఎంత బాగున్నాయోనండి, చాలా బాగున్నాయి. పిండిలో కలిపేటప్పుడు నెయ్యి వేసాను, మళ్ళీ పాకంలో నెయ్యి వేసాను కదా, బెల్లం పాకం కూడా భలే సరిపోయిందండి. మంచి బెల్లం తీసుకొచ్చారు ఈయన. ఇలా చూస్తుంటే సీమతమ్మకాయలు గుర్తొస్తున్నాయండి. మా ప్రాంతానికి వేసి సీమతమ్మకాయలు అంటారు, కొన్ని చోట్ల సీమ చింతకాయలు అంటారు కదా అని చెప్పి అలాగా గుర్తొచ్చిందండి. ఈ మాత్రంగా చక్కగా సమపాళ్ళుగా నేను అందాజుగానే వేస్తానండి, కొలతలు అట్లా నాకు రాదు, ఏది కూడా కొలతల ప్రకారం చేయను. ఇక అందాజుగా వేసేసిన తర్వాత చక్కగా కలిపి తీసేసాను. చల్లారిపోయిన తర్వాత నా కన్నయ్యకి పెట్టాలి కదా మరి ముందుగానే. ఇదిగోండి నా రాధాకృష్ణకి నైవేద్యం పెట్టేశాను. ఇక ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఉంటానండి.